హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి. పిచ్చెక్కేది గ్యాస్ మీద పెట్టుకున్నామండి. ఇది గుర్తు చికెన్ వేయాలి. ఇది డ్రై అయ్యే వరకు, వాటర్ దిగే వరకు ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఫ్రెండ్స్ 1/2 kg ఉంటుంది. పెద్ద సైజు 3 కాయలు ఉల్లిపాయలు కోసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో నూనె శుభ్రంగా నీళ్లు శుభ్రంగా ఎగిరిపోయినాయండి. 2 సైజు ఉల్లిపాయలు కోసుకున్నాము. ఇది కూడా బాగా నూనె తేలే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, తగినంత ఉప్పు వేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు వేసుకుంటున్నాం. చూడండి పసుపు వేసుకున్నాం. కారం వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా స్లో మోషన్లోనే జరగాలండి. స్లో మంటలోనే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చూడండి. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ ధనియాల పౌడర్, గరం మసాలా, చెక్క, లాలిక ముక్కలు అవన్నీ ఉన్నాయండి ఇందులోనే. ఎందుకంటే అన్నీ వేరుగా వేసుకుంటే మనకి ఘాటు ఎక్కువైపోతుందని అన్నీ కలిపే నేను సొంతంగా రెడీ చేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర వేసుకుంటున్నాము. చూసారా ఎలా ఉందా కూర? ఇది ఫ్రెండ్స్ చపాతీలో తినొచ్చు, పరోటాలో తినొచ్చు, కర్రీలో, రైస్లో తినొచ్చండి. ఎంతో టేస్టీ అయినా చాలా పిచ్చెక్కిచ్చే చికెన్ కర్రీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్.